ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచి బయలుదేవతను పూజించేటప్పుడు ఆహాబ్ అనే దుష్టరాజు పాలించేవాడు. అతని భార్య యెజెబెలు కూడా బయలుదేవతను పూజించేది. అంతటా గీలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవుని శక్తితో దేశంలో భయంకరమైన కరువు ప్రారంభమైంది. దేవుడు ఏలియాకు కేరేతు వాగు దగ్గర దాక్కోమని చెప్పాడు. అతను అక్కడ నీటిని త్రాగుచూ వచ్చును. ప్రతిరోజు ఉదయం సాయంత్రము కాకులు అతనికి రొట్టెలు మరియు మాంసము తెచ్చేవి. దేశం ఆకలితో నలుగుతుంటే దేవుడు తన సేవకుడిని అపూర్వంగా పోషించేవాడు. నది ఎండిపోయిన తరువాత దేవుడు ఏలియాను సారేపతు అనే ఊరికి పంపాడు. అక్కడ ఒక వితంతువు కట్టెలు తెచ్చుకుంటూ ఉండగా ఏలియా ఆమెను కలిశాడు. ఆమె వద్ద చివరి కొంత పిండి నూనె మాత్రమే ఉండగా ఏలియా ఆమెను అడిగాడు, ముందుగా నాకు చిన్న రొట్టె చేసి పెట్టు. ప్రభు చెప్పినదేమంటే, నీ పిండి కుండ ఖాళీ కాకపోదు, నీ నూనె సీస ఎండిపోదు. ఆమె విశ్వాసంతో చేశాక ఆ పిండి నూనె ఎప్పటికీ తగ్గలేదు. తరువాత ఆమె కుమారుడు మరణించగా ఏలియా ప్రార్థించగా అతడు తిరిగి బ్రతికాడు. ఇది బైబిలులో మొదట పునరుత్థాన ఘట్టం. 3 ఏళ్ల కరువు అనంతరము దేవుడు ఏలియాను మళ్ళీ ఆహాబు దగ్గరికి పంపాడు. ఏలియా బయలు ప్రవక్తలతో పోటీకి సిద్ధమయ్యాడు. కర్మేలు పర్వతంపై ఏలియా ప్రజలతో ఇలా అన్నాడు, యెహోవా దేవుడైతే ఆయన్నే అనుసరించండి, లేక బయలుదేవుడైతే ఆయన్నే అనుసరించండి. మీరు మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబట్టుడి చేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే నిజమైన దేవుడని నిశ్చయించుదుము రెండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరమిచ్చిరి. బయలు ప్రవక్తలు ఉదయం నుండి రాత్రి వరకు ప్రార్థనలు చేశారు, కానీ ఏ అగ్ని లేదు. ఏలియా యెహోవా బలిపీఠాన్ని మరమ్మతు చేసి బలి మీద నీరు 3 సార్లు పోశాడు. ఆపై ప్రార్థించాడు, ప్రభువా, నీరుని చూస్తూ ప్రజలు నీవే దేవుడు అని తెలుసుకొనాలని కోరుతున్నాను. ఆ క్షణమే ఆకాశము నుండి అగ్ని వచ్చి బలిని, నీటిని, రాళ్లను ప్రజలు మోకాళ్ళపై పడి కేకపెట్టారు, యెహోవానే దేవుడు, యెహోవానే దేవుడు. ఏలియా ఆ బయలు ప్రవక్తలందరినీ పట్టించి 450 మందిని నిర్మూలించాడు. విజయం అనంతరము ఏలియా మళ్ళీ దేవుణ్ణి ప్రార్థించాడు. 7 సార్లు అతను సేవకుని సముద్రాన్ని చూడమన్నాడు. 7వసారి చిన్న మేఘం కనిపించింది. తరువాత వాన పడింది. దేవుని ఆత్మతో నిండిన ఏలియా ఆహాబు రథాన్ని మించిన వేగంతో యెజ్రెయేలు వరకు పరిగెత్తాడు. యెజెబెలు ఏలియా పట్ల కోపంగా అతన్ని చంపుతానని ముప్పు పెట్టింది. ఏలియా భయపడి అరణ్యంలోకి పారిపోయాడు. అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని దేవునితో ఇలా చెప్పాడు, ప్రభువా, ఇక చాలు,
నా ప్రాణం తీసుకోండి. దేవుడు ఒక దూతను పంపి అతనికి రొట్టె మరియు నీరు ఇచ్చి బలాన్ని ఇచ్చాడు. ఆ ఆహారంతో 40 రోజులు ప్రయాణించి హేరోబు పర్వతానికి చేరాడు. ఆ గుహలో ఏలియా దేవునిని వేటాడాడు. గాలి, భూకంపం, అగ్ని తరువాత శాంతమైన స్వరంలో దేవుడు ఏలియాతో మాట్లాడాడు. నీవు ఒంటరిగా లేవు. ఇక 7,000 మంది ఉన్నారు. వారి బయళ్ళకు మోకాళ్ళు వేయలేదు. దేవుడు ఏలియాకు ఎలీషా అనే వ్యక్తిని తన తరువాత ప్రవక్తగా నియమించమన్నాడు. ఏలియా పొలాన్ని దున్నుతున్న ఎలీషా దగ్గరకు వెళ్ళగా ఎలీషా అన్నీ వదిలి ఏలియాను అనుసరించాడు. ఏలియా ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు సమయం వచ్చినప్పుడు అతను ఎలీషాతో కలిసి ప్రయాణించాడు. యోర్దాను నదిని తన దుప్పటితో కొట్టగా నీరు విడిపోయింది. వారు నది దాటి వెళ్ళారు. ఏలియా అడిగాడు, నీవు కోరినదేమిటి? ఎలీషా ఇలా బదులిచ్చాడు, నీ ఆత్మ యొక్క రెట్టింపు భాగాన్ని నాకు దయచేయము. ఆ సమయంలో అగ్ని రథములను మరియు అగ్ని గుర్రములను కనబడి వారిని విరిచేసును. ఏలియా సుడిగాలి చేత పరలోకానికి ఆరోహణమాయెను.